ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపాన్ని తెలియజేసుకుంటూ ఈ ఘట్టం మనం ప్రారంభం చేసుకుందాం. ఎందుకయ్యా అంటే ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, నరసింహస్వామి జయంతి. అయితే మనం విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటున్నాం. దైవికంగా విష్ణు పురాణం చెప్పుకునేటటువంటి ఘట్టాలలో ద్వాదశి రోజున ప్రహ్లాద ఉపాఖ్యాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ద్వాదశి రోజు ప్రహ్లాదోపాఖ్యానాన్ని విన్నందువలన ఎలాంటి ఫలితం వస్తుంది, దాని వివరం అంతా కూడా ఆ ఘట్టంలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఒక సాహసం చేస్తూ వ్యాస భాగవతం నుంచి వచ్చినటువంటి ఆ భాగవతంలో ఉండేటటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావం వ్యాస భాగవతంలో చెప్పుంటే దాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతనామాత్యులు చేసినటువంటి ప్రయోగంలో భాగవత ఘట్టంలో నరసింహస్వామి ఆవిర్భావం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, నరసింహస్వామి జయంతి రోజున. అయితే గురువుగారు సాయంకాలం పూట ఎందుకు మనం ఈ జయంతి రోజున నరసింహస్వామి వివరం తెలుసుకోవాలి అంటే, అక్కడ చెప్పినటువంటి ఒక శ్లోకం, నీలం రామంచ పరిభూయ కృపారసేన స్తంభే స్వశక్తి మనఘాం వినిధాయ దేవ ప్రహ్లాద రక్షణ విధౌయతి కృపాతే శ్రీ నరసింహ పరిపాలయ మాం చ భక్తం. ప్రహ్లాదుడు లాంటి భక్తులకి అంతటి భక్తి ఉండేటటువంటి నరులందరికీ కూడా ఆ నరసింహస్వామి ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు ఈ నరసింహస్వామి ఆవిర్భావం గురించి తెలిసినటువంటి వారందరికీ కూడా ఆయన తాలూకా కృపా కటాక్ష వీక్షణాలు కలగజేస్తారు అన్నది ఆ శ్లోకం తాలూకా అర్థం. అయితే నరసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావం కానీ, వ్యాస భాగవతంలో ఉటంకించినటువంటి పరమాద్భుతమైనటువంటి సన్నివేశాలు కానీ అవి మనం చెప్పుకుంటే మనకి సమయం చాలదు. కాబట్టి దాన్ని వ్యాస భాగవతంలో ఉండేటటువంటి నరసింహస్వామి ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా మన కన్నుల ఎదుట చూపించేటటువంటి ఘట్టం పోతనామాత్యులు వారు రచించినటువంటి ఆంధ్రీకరించినటువంటి పోతన భాగవతంలో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే పోతనామాత్యులు వారు రచించినటువంటి ఆంధ్రీకరించినటువంటి ఆ నరసింహస్వామి ఘట్టం చెప్పుకోవాలి అంటే నోటికి అందనటువంటి పదాలవి, నాలుకతో ఉచ్చరించలేనటువంటి పదగుంభనం అది. ఆ వాక్యాలు అది నేను చూచి మీ అందరికీ వినిపిస్తాను. దాని వివరం అన్నది తర్వాత మనం తెలుసుకుందాం. స్వామివారు ఏ రకంగా ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపుడు కుమారుణ్ణి ధిక్కరించి చేసినటువంటి ప్రయోగానికి ఏ రీతిన స్వామివారు ఉద్భవించారన్నది ఆంధ్రీకరించినటువంటి మాటల్లో ఇవన్నీ కూడా ముందు కూడా మనం తెలుసుకుందాం. వచ్చేటటువంటి రోజుల్లో ఆంధ్రీకరించినటువంటి మాటలు అందరికీ అర్థం కావు కాబట్టి పూర్తిగా తెలుగులో అనువాదం చెప్పుకుందాం మరొకసారి. కాకపోతే ఈ ఆంధ్రీకరించినటువంటి మాటల్లో లక్ష్మీ నృసింహస్వామి వారి తాలూకు ఆవిర్భావం ఇలాగా పోతనామాత్యులు వారు ప్రారంభం చేస్తూ, ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానులుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీజమాన హృదయుండును హృదయ చాంచల్య మాన తామసుండును దానగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనకమణి మణిమయ రీంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన
దశ దిశలను మిరుంగురుడు చదరం జటిల విటిలపడి జంభన్యమానంబగు నమ్మహా స్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘుష్యమన మహావరాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫుట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి యాకాశ కుహారాంతరాలంబు చేసి నిండినం బట్టుశాలక దూదూయమాన హృదయంబులను పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయుశిఖ ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా మృపుల్ల పద్మయుగళ శంకాశ భాస్వర చక్ర చాప హలకుశల జలచేర లేఖాంకిత చరణతండులుండును చారు చరణతలుండును జరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంభరాభార ధౌరేయ కుంభిన శకుంభిని ధరకూర్మ కులశేఖరుండును దిగ్ధ జలధిజాత శుండాదండమండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగనుండును. అంటే ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా ఈ హిరణ్యకశిపుడు చెప్పిన తర్వాత ఆయన తాలూకు వర్ణన చెప్తున్నారు. ఇవన్నీ కూడా దీని వివరం మన యథఘట్టంలో వచ్చేటటువంటి ఘట్టంలో చెప్పుకుందాం. దీని పూర్తిగా తెలుగులోకి అనువాదం చేసినటువంటిది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దుగ్ధ జలధిజాత శుండాదండమండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును ఘనఘనాయమాన మణికింకిణీగణ ముఖలిత మేఖలావలయ వలయతి పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జల నిమగ్నావర్త వర్తుల కమలాకర గంభీరనాభి వివరుండును ముష్టిపరిమేయ వినత తనుతర స్నిగ్ధ మధ్యుండును గులాజల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్యతిలకాల విత్రాయమాన రక్షోరాజవక్షో భాగవి శంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలయ మాన శరణాగత నయన చకోర చక్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాదన ఖరుదర ముఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గకుంట తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళానేక నత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రవడీయుత శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచరితాధురండును శరత్కాల మేఘజాల మధ్య దుగ్ధ దగ్ధగాయమాన తటిల్లత సమాన దేదీప్యమాన దంష్ట్రాకరుండును గల్పాంతకాల సకల భువన గ్రహణ విలస విజృంభమాన సప్త జిహ్వ తులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వండును మేరుమందర మహా గుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాఖీల విష్పులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురిచిరోదగ్ర మహాభ్రూలత బంధుర భయంకర వదనుండును ఘనతర గంధశైల తుల్య కవనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధార ధరమాలిక ప్రతిమ మహాభ్రంకష తంత్యప్యమాన వటతర నటజూలుండును నటజాల సంచారణ సంజాతవాత దోదూయమాన
దోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును నంద మంధ దండాయమాన మంధర వసుంధర పరిభ్రమణ వేగ సమస్త సద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకాకార భాసుర కేశురండును బర్వా ఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ భరాణ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దుర్వలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిబంధియాతు ధాన నికరుండును ధాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంగ రంగ బహిరంగ జేగీజమాన కరుణావీర రస సంయుతుండును మహాప్రభావుండును నయన శ్రీ నృసింహదేవుని ఆవిర్భవించును గనుకొని అని ఈ స్వామివారి తాలూకా చక్కనైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి తాలూకా ఆవిర్భావం గురించి వ్యాస భగవానుడు సంస్కృతంలో రాస్తే దాన్ని అంధీకరించినటువంటి పోతనామాచ్యుల వారు సాక్షాత్తు ప్రత్యక్ష ప్రసారం చేశారు మనందరికీ కూడా ఈ ఘట్టంలో. అయితే ఇక్కడ దాని ఇంట్రడక్షన్ కాస్త చెప్పుకుంటూ ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుండును. దానవేంద్రుడైనటువంటి హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చూచి చాలా కోపించినటువంటి వారై వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును. వైరానుబంధాన్ని కలిగి కుమారుడిపై వైరం పూని జాజ్వల్యమానమైనటువంటి అతి భయంకరమైనటువంటి కోపావేశంతో తూగిపోతూ రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును. వినయుడైనటువంటి ప్రహ్లాద కుమారుణ్ణి చూచి వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును. ఇలాగా ఇక్కడ హిరణ్యకశిపుడి తాలూకా ప్రభావం అంతా కూడా చూపిస్తూ లాస్ట్లో ఆఖరిలో ఆ హిరణ్యకశిపుడు శ్రీ నరసింహస్వామి వారు ఇగో ఎక్కడ ఉన్నారు ఈ స్తంభం నుండి, ఈ స్తంభమునందు నీవు చూపించగలవా, నీకు అంత శక్తి ఉన్నదా అని ప్రహ్లాద కుమారుణ్ణి అడిగితే ప్రహ్లాద కుమారుడు నమ్మినటువంటి ఒక్క విషయం, ఇందుగలడందు లేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందందు వెదక చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఆఖరిని ఒక్క మాట అన్నాడు ప్రహ్లాద కుమారుడు, దానవాగ్రని వింటే. విని నమ్మిన వాడికి చక్రి సర్వోపగతుండు, సమస్తమైనటువంటి బ్రహ్మాండమంతా కూడా నిండి ఉండేటటువంటి వాడు చక్రి. అది నువ్వు వినాలి, నమ్మకంగా చూడాలి. చూచిన నాడు ఖచ్చితంగా నీకు చక్రి కనిపిస్తాడు. ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే, మాంస నేత్రాదులతో కనిపించడు అని చెప్తున్నారు కదండి వేదాలలో, అంటే కాదు కదా. భక్తి ప్రధానపూర్వకంగా భగవంతుడు ఉన్నాడు అని ఏనాడు మనం నమ్ముతామో ఆనాడు ఖచ్చితంగా శ్రీమన్నారాయణమూర్తి మనకి కనిపించి తీరుతాడు అన్నది ఇక్కడ ఈ ప్రహ్లాద కుమారుడి ద్వారా మనం అందరం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. దీని వివరం, ఆ స్వామివారి తాలూకు వర్ణన, ఆ రూపం ఎలా ఉన్నది అన్నది ఇక్కడ ఆ ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. పరమాద్భుతమైనటువంటి వివరం. ఆ పరమాద్భుతమైనటువంటి వివరం మనం అందరం కూడా అవధరిద్దాం. లక్ష్మీ నృసింహస్వామి వారి పాదాలను పట్టుకొని తరిద్దాం. హరి ఓం స్వస్తి.